హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో కాటన్ లాంగ్ ఫ్రాక్ కటింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. కాటన్ ఫ్యాబ్రిక్తో లాంగ్ ఫ్రాక్ను ఇప్పుడు కటింగ్ చేసుకుందాము. లైనింగ్ పీస్ వచ్చి అసలు పొడవు వచ్చి 15 ఇంచులు, బాడీ పొడవు 1 ఇంచ్ ఖర్చులకు తీసుకుని డబుల్ ఫోల్డింగ్ వచ్చేలాగా ఫోల్డింగ్ వేసుకోవాలి. డబుల్ ఫోల్డింగ్ వచ్చి మన వైపు ఉండేలాగా ఇలాగ 4 లైన్స్ వచ్చేలాగా మనకి ఆపోజిట్లో ఉండాలి. ఖర్చులతో మొత్తం పొడవు 16 ఇంచులు. 16 ఇంచులకి కటింగ్ చేసుకున్నాక షోల్డర్ లెంత్ వచ్చి 6 ఇంచులు పొడవు, 6 ఇంచులు షోల్డర్, 3.5 ఇంచులకు భుజం వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ వచ్చి 6.5 ఇంచులకు మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ చేసిన వాటిని బాక్స్ లాగా గీసుకోవాలి. చంక డౌన్ వచ్చి 7 ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి. ఇంచులకు మార్కింగ్ చేసుకుని ఇది కూడా ఒక బాక్స్లో డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్నాక ఆర్మ్ రౌండ్ వచ్చి 1 or 1.5 ఇంచుకు మార్కింగ్ చేసుకుని ఆర్మ్ రౌండ్ తిరిగేలాగా రౌండ్ను గీసుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చి 40 ఇంచెస్. 40 ఇంచెస్ని 4గా డివైడ్ చేస్తే 10 ఇంచెస్ వస్తుంది. 10 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా నడుం లూజ్ వచ్చి 36 ఇంచులు. 4గా డివైడ్ చేస్తే 9 ఇంచెస్ వస్తుంది. 9 ఇంచెస్కి మార్క్ చేసుకుని 1 ఇంచ్ డాట్ల కోసం మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ చేసిన వాటిని లైన్స్గా డ్రా చేయాలి. డ్రా చేసుకున్నాక ఈ 1 ఇంచ్ ఖర్చు ఇక్కడ డాట్స్కి వెళ్తుంది. ఫ్రంట్ బ్యాక్ డాట్స్ పడతాయి. ఫ్రంట్ నెక్ వచ్చి కట్ వర్క్గా కట్ చేసుకోవాలి. అది తర్వాత బక్రంలో కట్ చేసి దీనికి అటాచ్ చేద్దాము. ఇది ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ వచ్చి. బ్యాక్ పార్ట్ వచ్చి నెక్ 8 ఇంచెస్ వస్తుంది. ఇది ఒకసారి కట్ చేసుకున్నాక బ్యాక్ నెక్ డ్రా చేసుకోవచ్చు. షోల్డర్ కానుంచి స్ట్రైట్గా ఇక్కడ సెంటర్కి వచ్చేలాగా డాట్ ఇక్కడ కటింగ్ ఇచ్చుకోవాలి. ఫ్రంట్ వైపుకి బ్యాక్ వైపుకి డాట్స్ ఈ విధంగా ఇక్కడ డాట్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ జాయిన్ పార్ట్ని కటింగ్ చేసుకుందాము. అప్పుడు ఫ్రంట్ బ్యాక్ డివైడ్ అవుతాయి. ఇలా కట్ చేసుకున్నాక ఫ్రంట్ పార్ట్ను లోతు తీసుకుందాం. ఒక 1/2 ఇంచ్ వచ్చేలాగున ఇలా నేను గీసిన విధముగా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ వచ్చి షోల్డర్ వచ్చి 6 ఇంచులు తీసుకున్నాం కదా. ఇక్కడ 3.5 ఇంచులకి భుజాన్ని మార్కింగ్ చేసుకుని 2.5 ఇంచులు మెడకు తీసుకుందాం. బ్యాక్ నెక్ వచ్చి 8 ఇంచులు తీసుకోవాలి. డౌన్ వచ్చి 3 ఇంచెస్ వచ్చేలాగున లైన్ గీసుకుని పైనుంచి ఇలా క్రాస్గా ఒక లైన్ గీసుకోవాలి. ఈ బాక్స్ వచ్చేలాగా ఈ బాక్స్లో ఇప్పుడు రౌండ్ షేప్ వచ్చేలాగా మనం గీసుకుందాము. ఇలా రౌండ్ వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు మనం కటింగ్ చేసుకుందాము. ఇది వచ్చి బ్యాక్ నెక్. ఇది కట్ వర్క్లో మనం కటింగ్ చేసుకుందాము. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేసుకుందాం. డ్రా చేసుకుని ఇలా లైనింగ్ పీస్ ఉన్నదాన్ని డబుల్ ఫోల్డింగ్ వేసుకోవాలి. ఇలా ఫుల్గా ఫోల్డింగ్ వేస్తే ఇక్కడ 4 పీసెస్ జాయిన్ పడతాయి. ఇలా కాకుండా ఇలా వేసుకుంటాం వల్ల ఒక లైన్ ఎక్కువ ఉండేలాగా ఒకటి ఇలా వచ్చేలాగా వేసుకుంటే ఇక్కడ 2 పీసెస్ జాయిన్ పడుతుంది. అందుకని నేను ఇలా వేసుకుంటున్నాను. హ్యాండ్ లెంత్ వచ్చి 10 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఇలా మార్క్ చేసుకున్నాక అదేవిధంగా ఈ చివర కూడా ఇలా 10 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఈ 2 మార్కింగ్స్ ఇలా లైన్ డ్రా చేసుకుందాము. ఇలా డ్రా చేసుకున్నాక ఇక్కడ వచ్చి 1/2 ఇంచ్ ఖర్చుకు ఇక పైన 10కి హ్యాండ్ లెంత్, ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చు మనం జాయిన్ చేసుకోవడానికి. చేయి లూజ్ వచ్చి 12 ఇంచులు. 12 ఇంచుల్లో సగం 6 ఇంచులు. 6 ఇంచులకి మార్క్ చేసుకుని ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు ఉండేలాగా మార్క్ చేసుకుందాము. ఇప్పుడు చేయి షేప్ కోసం హ్యాండ్
మనం కట్ చేసిన పీస్ ఉంది కదా, ఒకసారి సరిపోతుందో లేదో ఇలా మనం చెక్ చేసుకుందాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాగా సరిపోతుంది. అదేవిధంగా ఈ షేప్ రావడానికి ఇక్కడ 3.5 ఇంచెస్కు మార్క్ చేసుకుని ఇలా ఒక లైన్ డ్రా చేసుకుందాము. ఈ షేప్ కోసం ఇక్కడ మార్క్ చేసాం కదా ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఇట్లా హ్యాండ్ షేప్ వచ్చేలాగా డాట్స్ లాగా మార్క్ చేసుకుని కటింగ్ చేసుకుందాము. మార్కింగ్ చేసిన విధంగా హ్యాండ్ను కటింగ్ చేసుకుందాం. డ్రా చేసిన విధంగా కటింగ్ చేసాం కదా ఫ్రెండ్స్, అదే ఒకవేళ మనం ఈ ఫోల్డింగ్ ఇక్కడ ఫ్రంట్ వరకు వేసి ఉంటే 4 పీసెస్ జాయింట్ పడేవి. ఇలా వేయడం వల్ల 2 పీసెస్ జాయింట్ పడుతున్నాయి. లాంగ్ ఫ్రాక్ కింద పొడవు వచ్చి 32 ఇంచులు ఖర్చులతోటి. అదే లైనింగ్ మనం పొడవు తీసుకునేటప్పుడు 2 ఇంచులు తగ్గించి తీసుకోవాలి. ఇలా జాయింట్ ఇవి మన వైపు 2 ఉండేలాగున 4 ఫోల్డింగ్స్ ఆపోజిట్ వైపు ఉండేలాగున మనం ఫోల్డింగ్ వేసుకోవాలి. లైనింగ్ లెంత్ వచ్చి 30 ఇంచెస్ తీసుకున్నాను నేను. 30 ఇంచెస్ తీసుకుని ఇక్కడ మార్క్ చేసుకున్నాను. అదేవిధంగా ఈ చివర కూడా 30 ఇంచెస్ వచ్చేలాగున మార్క్ చేసుకుని ఈ మార్కింగ్స్ డ్రా చేసుకోవాలి ఒక లైన్లా. ఇలా డ్రా చేసిన విధముగా నడుము లూజు వాళ్ళకి ఇది నేను క్రాస్ లంగా మనం ఎలా అయితే కట్ చేసుకుంటామో ఆ విధంగా వేస్తున్నాను లోపల లైనింగ్. అందుకని ఇక్కడ జాయింట్ వైపు ఉన్న వైపు 6.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. అది ఇక్కడ ఫోల్డింగ్ వచ్చిన వైపును కూడా కింద వైపు అటువైపు నుంచి 6.5 ఇంచెస్ వచ్చేలాగా మార్క్ చేసుకుందాము. ఈ 2 మార్కింగ్స్ని క్రాస్లో ఇలా లైన్ డ్రా చేసుకుందాము. ఇలా డ్రా చేసిన విధంగా ఇది ఇప్పుడు మనం కటింగ్ చేసుకుందాము. అర్థమవుతుందా ఫ్రెండ్స్ మీకు? ఇది కాటన్ లైనింగ్ వల్ల ఫ్యాబ్రిక్ లెంత్ తక్కువ వస్తుంది, అందుకని ఈ లైనింగ్ నేను ఇలా కట్ చేసుకుంటున్నాను. అదే సాటిన్ క్లాత్, పాలిస్టర్ క్లాత్లు కూడా ఇలాగే కట్ చేసుకోవాలి. అదే క్రేఫ్ సాటిన్ అయితే కనుక మనం క్రాస్లో కటింగ్ చేసుకోవచ్చు. మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ను కట్ చేసుకుందాం. ఇవి మనం అటాచ్ చేసినప్పుడు ఇలా అటాచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. లైనింగ్ కటింగ్ చేసుకోవడం పూర్తయింది కదండి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ను కటింగ్ చేసుకుందాము. ఇది డబల్ ఫోల్డింగ్ ఉండడం వలన యువతల ఉన్న క్లాత్ వేస్ట్ అవుతుంది కదా. ఇప్పుడు ఒక లేయర్ ఫ్రంట్కి జరుపుకొని వేసుకోవడం వల్ల క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అదేవిధంగా ఆ క్లాత్ని హ్యాండ్స్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్ని వేసుకుని అదేవిధంగా బ్యాక్ పార్ట్ని కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసుకుని 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలాగానే కటింగ్ చేసుకుందాము. బాడీ పార్ట్స్ కటింగ్ చేసుకోవడం పూర్తయింది కదండి. ఇప్పుడు మిగిలిన క్లాత్ను హ్యాండ్స్కి ఫోల్డింగ్ వేసుకుందాము. లైన్స్ 2 స్ట్రైట్గా వచ్చేలాగా వీడియోలో చూపించినట్లుగా ఫోల్డింగ్ వేసుకొని ఆ లైన్స్ స్ట్రైట్గా వచ్చేలాగా హ్యాండ్స్ను కట్ చేసుకుందాం. ఈ విధముగా ఫోల్డింగ్ వేసుకుని లైనింగ్ ఫ్యాబ్రిక్ను మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసుకుని 1/2 ఇంచ్ ఖర్చుతో కటింగ్ చేసుకోవాలి. అదే విధంగా హ్యాండ్స్కి చివరి వైపున జాయింట్ పీసెస్ కూడా పడతాయి ఫ్రెండ్స్. అవి మనకి పైన ఉన్న క్లాత్ను యూజ్ చేసుకుని జాయింట్స్ వేసుకోవాలి. బాటమ్ కోసం ఇప్పుడు క్లాత్ తీసుకుందాము. లోపల వైపు లోపలికి వెళ్ళేలాగా ఇలాగా ఫోల్డింగ్ చేసుకుని దీన్ని సమోసా షేప్లో ఫోల్డింగ్ వేసుకుందాం. ఇలా సమోసా షేప్లో ఫోల్డింగ్ వేసుకున్నాక దాన్ని ఇలా ట్యాప్ ఇవ్వడం వల్ల ఎక్కడ అనీవెన్గా ఉన్న సెట్ అవుతుంది ట్యాప్ ఇవ్వడం వల్ల. బాటమ్ కోసం సమోసా షేప్లో ఫోల్డింగ్ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఈ కార్నర్ నుంచి ఇలా ఓపెన్ ప్లేస్లో 4 ఫోల్డింగ్స్ వస్తాయి. ఫ్రంట్కి ఒకటి, బ్యాక్ ఒకటి. ఫోల్డింగ్ వైపు ఉన్నది మన వైపు ఉంచుకోవాలి. ఈ కార్నర్ నుంచి 13 ఇంచెస్కు మార్క్ చేసుకుని ఇక్కడ ఒక లైన్ స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్నాక ఇక్కడ మిడిల్లో ఎంత అయితే వచ్చిందో 13 ఇంచెస్కి వచ్చింది. ఈ 13 ఇంచెస్కి మార్క్ చేసుకుందాము. నేను చూపించిన విధంగా రౌండ్ షేప్ వచ్చేలాగున 13 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక ఈ మార్కింగ్స్ని ఒకసారి
చూసుకుందాము. ఫ్రంట్ పార్ట్ వచ్చి మనం ఇది క్లాత్ కట్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, లైనింగ్ పీసు ఖర్చు కాకుండా మెయిన్ అసలు ఎంత ఉంది అది ఒకసారి కొలుచుకోవాలి. 10 ఇంచెస్ వచ్చింది. మనం ఈ క్లాత్ ఎంత తీసుకున్నామంటే ఇక్కడ అలాగా డాట్లు వెళ్తాయి ఫ్రంట్ బ్యాక్ కూడా. అప్పుడు ఇంక ఈ ప్లేస్ ఇక్కడ సరిపోతుంది. ఎందుకంటే ఇది క్రాస్ కాబట్టి కొంచెం ఎలాగో అడ్జస్టబుల్ అవుతుంది కాబట్టి మనం ఈ లెంత్ మట్టికి తీసుకోవాలి. మనం ఇక్కడ నుంచి ఇక్కడికి 10 ఇంచెస్ వచ్చేసింది. ఈ ఖర్చు తీసుకోకూడదు. ఆ 10 ఇంచెస్ ఈ సర్కిల్ మనం డాట్స్ పెట్టాం కదా, వాటిలో ఇలా సర్కిల్ షేప్లో 10 ఇంచెస్ వచ్చిందో లేదో చూసుకోవాలి. కరెక్ట్గా నాకు 10 ఇంచెస్ వచ్చింది. అదే ఒకవేళ చిన్నగా వస్తే 9 ఇంచెస్ వచ్చిందనుకో కొంచెం కిందకి డ్రా చేసుకోవాలి. అప్పుడు మనం ఇలా కొలుచుకుని మళ్ళీ చూసుకుంటే కరెక్ట్గా వస్తే అది ఓకే. లేదు పెద్దగా వచ్చింది, మనం ముందు 10 కాకుండా 11 వచ్చిందంటే కొంచెం ఒక 1 ఇంచ్ పైకి సేమ్ ఇలా ఈ విధంగానే డాట్ చేసుకుని అది కూడా సేమ్ ఇలాగే కొలుచుకుని కరెక్ట్గా మనకి ఎంత అయితే వచ్చిందో అంతే వచ్చేలాగా మనం చూసుకుని కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది మనకి ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది. ఈ షేపు డ్రా చేసేసుకుందాం. ఇప్పుడు మనం లెంత్ డ్రా చేసుకుందాం ఫ్రెండ్స్. మన ఫుల్ లెంత్ వచ్చి పైన ఒక 1/2 ఇంచ్ ఖర్చుకు వెళ్తుంది. కింద మనం జిగ్జా చేసినప్పుడు ఒక 1/2 ఇంచ్ ఖర్చుకు వెళ్తుంది కాబట్టి అసలు 31 ఉంది వెల్ది. ఒక 1 ఇంచ్ కలిపి 32 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఆ మార్కింగ్ కూడా మనం ఇక్కడ నుంచి కలుపుతాం కాబట్టి ఇక్కడ నుంచి మనం లెంత్ పొడవు తీసుకోవాలి. 1 ఇంచ్ కలిపాక 32 ఇంచెస్కి మార్కింగ్ తీసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ మార్కింగ్ని మనం ఇది ఫ్రంట్కి ఈ చివరి కార్నర్ ఉంటుంది కదా, ఆ కార్నర్కు ఇలా పెట్టుకుని ఇది కదలకుండా ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం సర్కిల్ తిరిగినప్పుడు అది అలా ఉంచాక ఇక్కడ ఈ పైనుంచి కొలవడం వల్ల 45 ఇంచెస్ వచ్చింది. ఈ 45 ఇంచెస్ని స్ట్రైట్గా ఇలా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇలా సర్కిల్ షేప్లో టేప్ను ఇలా జరుపుతూ ఈ 45 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ మళ్ళీ బ్రైట్గా గీస్తున్నాను ఫ్రెండ్స్, చూడండి కనిపించకపోతే కనుక. ఎలా గీసాను కదా ఫ్రెండ్స్. ఇక్కడ చిన్నది ఒక పై లేయర్ 2 లేయర్స్కి ఫ్యాబ్రిక్ లేదు, కింద వైపున ఉన్నది. ఇక్కడ 2 పీసెస్ జాయింట్ పడతాయి. మనం ఇక్కడ ఉన్న క్లాత్ని ఇక్కడ 2 పీసెస్ జాయిన్ చేసుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్. డ్రాయింగ్ చేసిన విధంగా కటింగ్ చేసుకోవచ్చు. మనం ఎలా అయితే గీసామో అలాగే కట్ చేసుకోవాలి. ఇప్పుడు పై వైపును కూడా కట్ చేసుకుందాం. ఇక్కడైతే 2 పీసెస్ జాయింట్ పడతాయి. మెయిన్ ఫ్యాబ్రిక్ కటింగ్ అయితే పూర్తయింది. బాటమ్ యొక్క నడుము లూజును బాడీ పార్ట్కి సరిగ్గా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ఇక్కడ మనకి డాట్స్ వస్తాయి కదా, అది చూడండి ఫ్రెండ్స్ కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ 1.5 ఇంచ్ అటు ఇటులో ఉన్న మనకి ఖర్చు ఎక్కువగానే తీసుకున్నాం కాబట్టి సరిపోతుంది. కట్ వర్క్ కటింగ్ అండ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూసేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి.